యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం పెరుగుదల వికాసం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. పెరుగుదల వికాసం అయిపోయేదాకా నేను ప్రతి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉంటాను. సో డైలీ కొంచెం కొంచెం మ్యాటర్తో నేను డిస్కస్ చేస్తుంటాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. సో అసలు ఫస్ట్ ఈరోజు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి? పెరుగుదలని మనం ఇంగ్లీష్లో గ్రోత్ అని, వికాసాన్ని డెవలప్మెంట్ అని అంటాం. సో తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయునికి పిల్లవాని యొక్క వికాస స్థాయిని బట్టి అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే వికాస స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతిని, బోధనా విషయాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయుడికి పిల్లల యొక్క వికాస స్థాయిలు అంటే వాళ్ళ డెవలప్మెంట్ స్టేజెస్ తెలిసుండాలి. సో అలా తెలుసున్నప్పుడు మాత్రమే వాళ్ళ వికాస స్థాయిల్ని బట్టి బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ని, బోధనా విషయాన్ని అంటే కంటెంట్ని ఎంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి బాగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ద మ్యాటర్. అండ్ పెరుగుదల, అసలు పెరుగుదల అంటే ఏంటి? జీవుల్లో కలిగే పరిమాణాత్మక మార్పులు లేదా భౌతిక అంశాల్లో కలుగు మార్పులు, శారీరక మార్పులను సూచించేదే పెరుగుదల. సో ఫిజికల్ చేంజెస్, పరిమాణాత్మక మార్పులు, భౌతిక అంశాల్లో కలుగు మార్పులు, శారీరక అంశాలైన ఎత్తు అంటే ఫిజికల్ చేంజెస్ అంటే ఎలాంటివంటే ఎత్తు, బరువు, ఆకారం మొదలగు అంశాల్లో కలిగే మార్పులను మనం ఫిజికల్ చేంజెస్ అని అంటాం. ఇలాంటి మార్పులన్నీ మనం పెరుగుదల అని అంటాం. తల, మొండెం, కాలు, చేతులు మొదలగు బాహ్య అవయవాల్లో కలుగు మార్పులు బహిర్గత పెరుగుదల సూచిస్తాయి. అంటే కాలు, చేతులు, తల ఇలాంటివి పెరిగేటివి ఏమంటారంటే బహిర్గత పెరుగుదల అంటారు. అంతర్గత పెరుగుదల అని అంటే గుండె, వ్యవసాయము అంటే జీర్ణావసాయం ఉండదు, జీర్ణాశ్రయం, ఊపిరితిత్తులు మొదలగు అంశాల్లో కలిగే మార్పులు అంతర్గత పెరుగుదల. అంటే మనకి ఇక్కడ పెరుగుదల 2 టైప్స్, ఇన్నర్, అవుటర్. సో అవుటర్ అంటే మనకు తెలుసు హ్యాండ్స్, లెగ్స్, హెడ్ అలాంటివి. ఇన్నర్ అంటే లోపల, అవుటర్ అంటే బయట. సో ఇన్నర్ అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇలాంటివన్నీ వస్తాయి. సో పెరుగుదల ఫస్ట్ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పరిమాణాత్మక, గుణాత్మక. అంటే పరిమాణాత్మకమైనది భౌతిక అంశాలను సూచిస్తుంది, అదే శారీరక పెరుగుదలను సూచించేది పెరుగుదల, శారీరక మార్పులను సూచించేది పెరుగుదల. బాగా గుర్తుపెట్టుకోండి. వికాసం జీవిలో కలిగే గుణాత్మక మార్పులు అయిన ప్రవర్తన మార్పులను సూచించేదే వికాసం. జీవిలో కలిగే గుణాత్మకమైన మార్పులు అనగా ప్రవర్తన మార్పులను సూచించేదే వికాసం. సో మనం ఇక్కడ చూస్తే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మొదలైన అంశాల్లో కలుగు ప్రవర్తన మార్పులే వికాసం. సో శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఉద్వేగంగా కలిగే అన్ని అంశాల్లో కలుగు ప్రవర్తన మార్పులే వికాసం. ఇక్కడ మనం చూస్తే జీవిలో ఉండే గుణాత్మకమైన మార్పులు వికాసం అనేది గుణాత్మకమైనది అనగా వ్యక్తి యొక్క ప్రవర్తన మార్పులను సూచించేది వికాసాన్ని మనం ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అంటాము. బిహేవియరల్ చేంజెస్ని సూచించేది డెవలప్మెంట్. ఇది శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా ఉంటుంది. వ్యక్తి యొక్క ఆకారాలను, ప్రకారాలను సమైక్యపరిచి విశదీపరిచేదే విశిష్టమైన ప్రక్రియ ఈ ప్రక్రియను అంటారు. సో వ్యక్తి యొక్క సంరచన, ఆలోచన, ప్రవర్తనలో కలుగు మార్పులు ఇవి జీవి సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల కలుగును. అంటే వ్యక్తి యొక్క ఆలోచించే ఆలోచనలు, ప్రవర్తనలు, దాంట్లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మనకి వికాసం కిందకి వస్తాయి. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నోట్, వికాసం పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది కూడా. సో వికాసము పరిమాణాత్మకమైనది మరియు అదేవిధంగా గుణాత్మకమైనది కూడా. వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. సో ఇప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఏమన్నాము, పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది అని అన్నాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వికాసము పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు రెండింటినీ సూచిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాలు మనం చూస్తాం. అంటే పెరుగుదల మరియు వికాసాల మధ్య తేడాలు. సో పెరుగుదల మనం చూసినట్టయితే పరిమాణాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది. సో
ఇది శారీరక అంశాలకు మాత్రమే చెందినది. ఇది శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక అనేక అంశాలకు చెందింది. ఇది సంకుచమైనది అంటే చిన్నది. ఇది విస్తృతమైనది, పెద్దది. గర్భస్థ దశలో నుండి ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. గర్భస్థ అంటే పొట్టలో ఉన్నప్పటి నుంచి, ఆ తల్లి గర్భంలో మనం ఉన్నప్పటి నుంచి ప్రారంభమై జీవితాంతం కొనసాగే ప్రక్రియ వికాసం. బహిర్గతమైనది, బయటికి కనిపిస్తుంది. ఇది అంతర్గతమైనది. వికాసం కనిపించదు. ఇది మూర్తమైనది, అది అమూర్తమైనది. కనిపించదు కాబట్టి పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. వికాసాన్ని ఖచ్చితంగా మాపనం చెయ్యలేం. దీన్ని మెషర్ చేయలేం. మనం అంచనా వేయవచ్చు మాత్రం, అంతే. పెరుగుదల పైన అనువంశికత ప్రభావం అధికంగా ఉంటుంది. అనువంశిక అంటే హెరిడిటీ. పెరుగుదల అంటే ఇప్పుడు నేను ఎత్తున్నాను అని అంటే మా పేరెంట్స్ ఎవరు ఎత్తుంటారు కాబట్టి, నేను పొట్టిగా ఉన్నానంటే మా పేరెంట్స్ ఎవరు అందరూ పొట్టిగా ఉన్నారు అని అర్థం. అంటే హెరిడిటీ, అనువంశికత ప్రభావం ఎక్కువ ఉంటుంది పెరుగుదల మీద. వికాసం పైన అనువంశికత మరియు పరిసరాల రెండిటి ప్రభావం ఉంటుంది. నీకు డెవలప్మెంట్ మీద హెరిడిటీ, వంశపారపరంగా వచ్చే పనులు, అలాగే పరిసరాలు, నీ చుట్టూ ఉండే పరిసరాలు, ఆ రెండిటి ప్రభావం కూడా ఉంటుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది ఈ వికాసంలో ఒక భాగం. వికాసం ఎలాంటిదంటే విస్తృతమైన వికాసంలో పెరుగుదల ఒక భాగం. ఈ పెద్ద వికాసం అంటే వికాసం అనేది పెద్దది, దాంట్లో పెరుగుదల ఒక భాగం అని చెప్తున్నారు. వికాసం అనేది దేంట్లో భాగం కాదు అని. సో దట్స్ ఆల్ అండి. సో ఈరోజు పెరుగుదల, వికాసం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని మధ్య తేడాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పరిపక్వత, అనువంశికతతో మీకు ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.